అమ్మ శరణ్య ఆగమ్మా, ఆగమంటుంటే ఆగు. శరణ్య ఆగు. అరే అమ్మ కొట్టదమ్మా, ఆగమ్మా ఆగు. శరణ్య ఆగమ్మా, అరే ఆగమంటుంటే. అరే శరణ్య ఆగమ్మా, ఆగు. అనన్య నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. శరణ్య దామిని దామిని నన్ను కాపాడుతామే, అది నన్ను చంపేస్తుంది. నిన్ను కాపాడ్డం కాదు, అసలైతే నేను నిన్ను మర్డర్ చేయాలి. నన్నే మోసం చేసి డబ్బులు కాజేస్తావా? దామిని నీకు కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. ఆ డబ్బులు మాయం చేసింది నేనే, ఒప్పుకుంటాను. కానీ నేను అలా చేసింది మీ పిన్నికి బ్యాడ్ నేమ్ తీసుకురావాలని. అబ్బా నమ్ము దామిని, ఈ గొడవ మూలంగా ఇల్లు రెండుగా విడిపోతుందని నేను ప్లాన్ చేస్తే అది నాకు ఇల్లు రివర్స్ అయిపోయింది. నేను నీకోసం ఆలోచించి ఇదంతా చేశాను దామిని. అంతకు మించి ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. దయచేసి నన్ను కాపాడు దామిని, ప్లీజ్ 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 ప్లీజ్. వచ్చేసింది. వద్దు శరణ్య, వద్దు 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 శరణ్య, దామిని వద్దు. నిన్నిలా కాదు, నడవే బయటకు నడు. రా, దొంగతనం చేస్తావే? దొంగతనం ఇంట్లో దొంగతనం చేస్తావా? రా శరణ్య, ఏందమ్మి బాగా నొప్పిగా ఉండదా? అవును పర్లేదులే అమ్మి, నొప్పిగా, నొప్పిని భరించు. నొప్పులు భరిస్తేనే అనుకున్నది సాధించగలవని నువ్వే అనుండావు కదా. అమ్మా, అసలే ఒళ్ళు వంటెక్కిపోయినా నీ మాటలతో మళ్ళీ ఇలా కారం పోస్తే చంపేస్తానేమనుకున్నావా? నొప్పి. మొత్తానికి పరిస్థితి కాపడం పెట్టించుకునేదాకా వచ్చిందన్నమాట. అసలుకైతే శరణ్య చేతిలో నీ శవం లేచుండాలి ఇవాళ. కానీ జస్ట్ మిస్, దామిని అడ్డుపడి ఇలా బతికిపోయావు. అయినా నాకు అర్థం కాదు, ఇలా ఎన్నిసార్లని బోల్తా పడతావు? నువ్వు నన్నేదో చెయ్యాలనుకుంటావు, చివరికి నువ్వేదో అయిపోతావు. చెయ్యి, ఇంకా ఏదో ఏదో ఏదేదో చేస్తూ ఆఖరికి నీ జీవితం మొత్తం ఎడారిలా ఎండిపోతుంది. నీ బతుకు ఎండ్ అయిపోతుంది. డౌటే అక్కర్లా. కాంచనా, నువ్వు కాపురం పెట్టుకో. నీకింకా ఈ సేవా కార్యక్రమాలు తప్పవులే. అమ్మే, ఆలోచిస్తా ఉంటే ఆవిడ చెప్పింది నిజంగానే మన ఫ్యూచర్ ఏమోనని నాకు అనిపిస్తూ ఉండదమ్మి. మన ఫ్యూచర్ ఆవిడ చెప్పటం కాదు, ఇప్పుడు ఆ దామిని అడ్డు పెట్టుకుని ఈ కుటుంబం ఫ్యూచర్ ని ఏం చేస్తానో చూద్దువు గాని. అదిగో మా అమ్మా నాన్న, వాళ్ళకివ్వండి. ఇదిగోండి, కోటేశ్వరరావు ఫ్యామిలీ న్యూట్రిషన్.
ఓకేనమ్మా. ఇది కోటేశ్వరరావు గారి ఇన్విటేషన్ కార్డు, అది రాజేశ్వరరావు గారి ఇన్విటేషన్ కార్డు. ఆనంద భైరవ్ గారు, సీఎం గారు వారి అమ్మాయికి పెళ్లి చీరను ప్రత్యేకంగా రూపొందించాలని ప్లాన్ చేశారు. అందుకని మీ రాజ్కోట్ సిల్క్స్ తో పాటు మరో 10 ఫ్యామిలీ స్టోర్స్ నుంచి కూడా ద బెస్ట్ పెళ్లి చీరను తయారు చేసుకొచ్చేలాగా ఓ కాంపిటీషన్ అరేంజ్ చేశారు. కాంపిటీషనా? అవును మేడం. ఏ కంపెనీ వాళ్ళైతే బెస్ట్ పెళ్లి చీరను తయారు చేస్తారో ఆ కంపెనీ వాళ్ళకే టోటల్ పెళ్లి షాపింగ్ ఆర్డర్ వస్తుంది. అలాగే ఆ కంపెనీకి స్టేట్ లో ఒక ప్రత్యేక గుర్తింపు దక్కేలాగా స్పెషల్ అవార్డును కూడా అందజేస్తారట మేడం. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఉంటాను మేడం. ఉంటామమ్మా. థ్యాంక్ యూ అండి. ఉంటామమ్మా. మంచిది. మంచిదండి. పదండి.